హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. చెప్పాలంటే గుర్తు చేసుకోవడానికే ఈ రాత్రి అంతా పట్టుద్ది నాకు. అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన చెయ్యని కార్యాలు ఏమీ లేవు, చాలా ఉన్నాయి. అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, చూసిక క్రియలు. చాలామంది ఇక్కడ చూసిన ప్రజలు కూడా ఉన్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి అడుగు ఆయన నాతో, నేను ఆయనతో కలిసి నడిచిన రోజులు ఉన్నాయి. శోధనలు అంటే వస్తాయి అందరికీ, అలాగే నాకు వచ్చినాయి. అలాగే పిల్లల విషయంలో ఇంకా అసలు రాత్రి మైమరిచిపోయి ఎప్పుడో నిద్రపోయేదాన్నో తెలియదు, కానీ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆయనతోనే గడిపేదాన్ని నిద్రలో కూడా. అంటే నా గొప్పతనం కాదు, ఆయన నన్ను ఏర్పరచుకున్న విధానం. తల్లి గర్భంలో ఉండగానే నేను పాపిని, నేనైతే మంత్రాలను కాదు. ఎందుకంటే దైవజనుడు చెప్పిన వాక్యం నిజంగా దేవుడు మాట్లాడిండు ఆయనతో. ఆ వాక్యం యేషోబు గురించి తీసినప్పుడు నాకు ఇక్కడ మన మధ్య దేవుడు ఉన్నాడని మీకు తెలియజేయడానికి నేను గుర్తు చేస్తున్నాను. తెల్లవారుజామున అనైతే ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడిండో అదే వాక్యం దేవుడు నాతో మాట్లాడిండు. నా జీవితాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఎలాంటి పరిస్థితి అంటే క్లుప్తంగానే చెప్తాను. ఎలాంటి పరిస్థితి అంటే ఎవరైనా ఏమన్నా అన్నా కానీ నోరు తెరిచి నన్ను ఎందుకు ఇలా అంటుర్రు అనే స్థితిలో కూడా లేను నేను. చాలా వరకు ఆంధ్రాకి వెళ్ళినాకనే కొంచెమన్నా ఇలా మాట్లాడడానికి నేర్చుకున్నాను. అక్కడ పరిస్థితులను బట్టి దేవుని కృప అంత సమస్తము. మ్యారేజ్ కూడా ఎలియాజర్ని ఏ విధంగా రిబ్కా కోసం పంపించిందో ఆ విధంగా దైవజనుడి ద్వారాగా నడిపించిన విధానం అన్నీ దేవుని కృప వల్లనే జరిగినాయి. ఇది కూడా ఒక మేలు కొరకే, ఎందుకంటే ఈ ఊరి మీద ఎక్కువ ప్రేమ ఉండేది. చాలామంది బాప్తిసాలు తీసుకొని పడిపోయిన స్థితిలో ఉన్నారు. కేవలం ఒక్క 3-4 ఎతికితే దొరుకుతారు. ఈ ఊరు మొత్తం మీద కూడా అందరూ పడిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ దేవుని ఆత్మీయ మంట ఎలా ఉండేదంటే ప్రతి బిడ్డని చూసినా ఏడుపు వచ్చేది. ఎందుకంటే నా ఉద్దేశం ఏం లేదు, పరిశుద్ధాత్ముడు అలా ప్రేరేపించి ఈ గ్రామం అంతటి కొరకు ప్రార్థన చేయడానికి అలాంటి మంట రగిలించేవాడు. తిరిగి మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే ఈ గ్రామాల్లో నా సాక్ష్యం నిలబెట్టుకోవడానికి మళ్ళీ నడిపించాడు. లోకస్తులు అందరూ భయపడుతున్నారు, కానీ ఈ ప్రాణము నాది కాదు,